హలో అండి, ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సోమవారికి ఏమేమి నైవేద్యాలు చేశారో కూడా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఉదయాన్నే లేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు పొంగలైతే పెట్టేశాను. పిల్లలు లెగవక ముందే లేసేసి టకటకా పనులైతే చేసుకున్నానండి. లేకపోతే వాళ్ళు లేసారంటే అసలు పనులే వగదెగవు. ఇంకా ఈలోపైతే పొంగల్ అయిపోవచ్చింది. ఇంకా ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. గణపతికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం కదా. చాలామంది ఉండ్రాళ్ళ పాయసం కూడా చేస్తారు. నేనైతే మామూలు ఉండ్రాళ్ళే చేసేసి పెడుతూ ఉంటాను. ఈ ఒక్క పిండి చేసామంటే చాలు 3-4 నైవేద్యాలు చేసేయచ్చు కదా చక్కగా. ఉండ్రాళ్ళు, కుడుములు, దాంతోపాటు మోదకలు కూడా చేశాను. చాలా బాగా వచ్చినాయి. దాంట్లో కొంచెం పూర్ణాల పిండి అయితే పెట్టేశాను. దాంతోపాటు పులిహార అయితే రెడీ అయిపోయింది. గారెలు కూడా రెడీ అయిపోయింది. టకటకా పూజ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. వినాయకుడిని నెక్స్ట్ వీడియోలో